మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. సాధారణంగా పేరెంట్స్ సాయంత్రం పిల్లలు వచ్చే సమయం కాస్త లేట్ అయితే చాలు ఆందోళన చెందుతుంటారు. ఇంకా పిల్లలు రాలేదు, ఏమైందో ఏంటో, అక్కడ ఏం జరిగిందో ఏంటో అంటూ ఆందోళన చెందుతుంటారు. అలాంటిది 15 రోజులుగా తమ బిడ్డ ఆచూకీ తెలియలేదంటూ విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం డెంకాడ గ్రామానికి చెందిన తల్లిదండ్రులు ఇద్దరు కూడా తమ కొడుకు వస్తాడేమో అని ఆశగా ఎదురు చూస్తున్నాడు. యాక్చువల్లీ బాబు వెళ్ళినప్పటి నుండి కూడా వెళ్ళాడు ఆదివారం రోజు 15 డేస్ బ్యాక్. ఇప్పటి వరకు కూడా తనకు సంబంధించిన డీటెయిల్స్ ఏమీ తెలియటం లేదు. ఏ ఒక్కరి ఇంటికి వచ్చినా తన యొక్క కొడుకు ఆచూకీ చెప్తారేమో, ఏదైనా సంగతి తెలుస్తుందేమో అని కూడా కుటుంబ సభ్యులందరూ కూడా 24 అవర్స్ కూడా బయటను వెయిట్ చేస్తున్న పరిస్థితి. సో ఒకసారి తల్లిదండ్రులతో మాట్లాడదాం. బికాస్ మదర్కి పిల్లలతో ఉండే ఎఫెక్షన్ ఏ విధంగా ఉంటుందో మనం వేరే చెప్పనక్కర్లేదు. అంటే అన్నీ కూడా కలలన్నీ కూడా వాళ్ళ మీదే పెట్టుకుంటారు పేరెంట్స్. అందులోనూ కూడా టీనేజ్ పిల్లలు. ప్రస్తుతం రోజుల్లో చూసుకున్నట్టయితే టీనేజ్ పిల్లల్ని ఒక మాట అనాలన్నా కూడా భయపడాల్సిన పరిస్థితి ఉందనే చెప్పుకోవచ్చు. సో అలాంటిది ఎంత కేర్గా పెంచినా సరే ఇలాంటి సంఘటనలు చూస్తుంటాం. సో ఒకసారి మాట్లాడదాం. అమ్మా, మీరు కొంచెం ధైర్యంగా ఉంటే ఏమైనా సరే మాట్లాడగలం. మీ అబ్బాయి వరకు ఈ వీడియో కూడా వెళ్ళగలుగుతుంది. ఏం పేరమ్మా బాబు పేరు? సెడగం నందకిషోర్. నందకిషోర్. మీ ఇద్దరు పేరు? పాపనాయుడు, వెంకటలక్ష్మి. బాబు అసలు ఎప్పుడు బయటికి వెళ్ళాడు? ఎప్పటి నుండి కనబడటం లేదు? ఆదివారం ఉదయాన్నే మా మిస్సెస్ గారు మేము జొన్నార్లో కొత్తగా రైస్ షాప్ పెడితే మా మిస్సెస్ గారు ఉదయాన్నే వెళ్ళిపోతే నేను పిల్లలు తీసుకొని వస్తాను అనేసి మా మిస్సెస్ వెళ్ళిపోయి షాప్ ఓపెన్ చేశారనమాట. నేను 9 గంటలు చేసి నేను మా ఇద్దరు పిల్లలు కలిపి షాప్కి వెళ్ళాం. 10 గంటలు 9:15కి వెళ్ళి కూర్చొని 10 గంటల వరకు వీళ్ళందరూ ఉంటున్నారు. వీళ్ళు షాప్ దగ్గర పెట్టేసి నేను కలెక్షన్కి వెళ్ళిపోయాను అనమాట. కలెక్షన్కి వెళ్ళిపోయి 10:30కి వచ్చాను అనమాట. 10:30కి వచ్చిన తర్వాత మాకు మారస్పేట ఫంక్షన్ తగిలింది. ఫంక్షన్కి వెళ్ళాం. ఫంక్షన్ కరెక్ట్ 1 గంటకి వెళ్ళాం. 1 గంట నుంచి అక్కడ 3 గంటల వరకు ఉన్నాం. 3 గంటలకు వచ్చి మళ్ళీ షాప్ ఓపెన్ చేసి మా పాపని, మా అబ్బాయిని, మా మిస్సెస్ని షాప్ దగ్గర దించేసి నేను కలెక్షన్కి వెళ్ళిపోయాను. ఏ క్లాస్ చదువుతున్నాడు? అంటే ఎప్పుడైనా గతంలో ఇలా ఏదైనా ఇంటి నుండి అలిగి కావచ్చు, లేదంటే చుట్టాలింటికి వెళ్ళి వస్తానమ్మా అనేసి అని వాళ్ళతో స్పెండ్ చేయడానికి ఎప్పుడైనా వెళ్ళాడా ఈ టైం ఇలా? ఇప్పుడు వచ్చి అలాంటివి లేదమ్మా. అలాంటి ఉండేలాగుంటే మాకు ఈ అబ్బాయి వస్తాడని అనుకుందాం. ఇప్పుడు వచ్చి అలా లేవు అసలు. ఇప్పుడు అదే కదా మా బాధ. ఏమని ఉంటే కొంచెం నేను మాత్రం బయటని తిరిగి వచ్చాను కాబట్టి అబ్బాయిలు కొంచెం దీనిగా ఉన్నారు కాబట్టి చిన్న నా దగ్గర భయపడి వాళ్ళ అమ్మ దగ్గర 24 గంటలు ఏది చెప్పాలన్నా, ఏది చేయాలన్నా, ఏది కావాలన్నా వాళ్ళ అమ్మతోటి నాకు కూడా ఫోన్ చేసేవాడు. డాడీ నాకు అది కావాలి, ఇది కావాలంటే సరే తెస్తానంటారా. ఏది కావాలన్నా, పెన్న కావాలన్నా, బుక్ కావాలన్నా, ఏది కావాలన్నా ఒకళ్ళు నేను విజయనగరం దాటిపోయి కొంచెం ముందుకు వచ్చేస్తే నాకు అవదరా డాడీ అంటే మళ్ళీ ఉదయాన్నే వాళ్ళ అమ్మ దగ్గర 50 రూపాయలు తీసుకొని మళ్ళీ ఇచ్చేవాడు. మళ్ళీ కొన్నాడో లేదనేసి మా పాప కూడా అడిగేసి మళ్ళీ సాయంత్రం తీసుకొచ్చి అబ్బాయి చూపించాడు, ఇదిగమ్మ నేను కొనుక్కున్నా అనేసి. మేడం యాక్చువల్లీ అంటే కిషోరే కాదు, పిల్లలందరూ కూడా అమ్మతోటి ఎక్కువగా ఇంట్రాక్ట్ అవుతుంటారు. ఏ కష్టం వచ్చినా, ఎలా స్కూల్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా ముందు చెప్పేది అమ్మతోనే. సో మీతో ప్రతిదీ షేర్ చేసుకుంటాడు. సో ఆ 2 డేస్లో ఏమైనా తనకి ఎవరి వల్లైనా ప్రాబ్లం ఉంది కానీ, లేదు స్టడీకి సంబంధించి ఏదైనా ప్రెజర్ ఉందని కానీ, లేదు పలానాది కావాలమ్మా అని ఏదైనా ఆ 2 డేస్లో మీతోటి ఏమైనా మాట్లాడాడమ్మా? ఏమీ లేదండి, అలాంటివి ఏమీ లేదు. సరదాగా ఉండేవాడు, అన్నీ చెప్పేవాడు. ఇంకా నేను కూడా అడిగేదాన్ని స్కూల్లో ఏం జరిగిందిరా ఏంట్రా అంటే, ఏటి లేదమ్మా బాగానే ఉందనేవాడు. ఎవరితోనైనా మాట్లాడే విధానం అన్నీ చెప్పేవాడు. అలాంటివి ఏమి అసలు ఎవరితోనైనా తగులాడడం కానీ. గతంలో కూడా ఒక 2 months బ్యాక్ బాబుని సమ్ అన్నోన్ పర్సన్స్ ఎవరో కూడా ఇలా కిడ్నాప్ చేయడం జరిగింది. తెలియని ప్రాంతంలో కూడా వదిలేశారు. అప్పుడు కంప్లైంట్ ఇచ్చాము, కానీ దాని మీద కూడా పోలీసులు సెవియర్ యాక్షన్ కానీ ఏమీ సరిగ్గా తీసుకోలేదు, లైట్గా తీసుకున్నారు. అప్పుడు జరిగింది ఏంటి సార్ ఇన్సిడెంట్?
అప్పుడు కూడా మేడం గాంధీ జయంతి మేడం ఆ రోజు అక్టోబర్ 2 బుధవారం సాయంత్రం 5:30 వరకు అబ్బాయి ఇక్కడే ఉన్నాడు చదువుకుండు చేశాడు, అన్నీ చేశాడు. నేను అప్పుడు లైన్కి వెళ్ళిపోయాను. వాళ్ళ అమ్మగారితో చెప్పేసి అమ్మ 5 నిమిషాల్లో నేను ఆడుకొని వస్తానమ్మా అని చెల్లాడు అబ్బాయి. 5 నిమిషాలు అంటే మా ఊరు గుడి ఉంది, ఎంట్రన్స్లో గుడి ఉంది, ముత్తలం గుడి ఉంది. మా పిల్లడే కాదు, ఇంచుమించు 20 మంది 30 మంది పిల్లలు అందరూ ఆడుకుంటారు అక్కడ. అప్పుడు వరకు ఆడుకొని అబ్బాయి ఏంటంటే చెమట ఎక్కాడనేసి పక్కన బోరింగ్ ఉందన్నమాట, స్కూల్ ఉంది పక్కన, రోడ్డు అవతల ఇది బోరింగ్ ఉందన్నమాట. కడుక్కోవడానికి వెళ్ళాడు అనమాట. కడుక్కోవడానికి వెళ్తే ఆల్రెడీ అప్పుడు కారు వచ్చిందట. కారు ఉండడం మాత్రం మా ఊరు ఇద్దరు దివ్వీస్లో అదే టైమింగ్లో వస్తారన్నమాట. దివ్వీస్ ఎంప్లాయ్ వస్తారు. అదే టైంలో వాళ్ళతో ఆర్గ్యుమెంట్ కూడా చేశారట వాళ్ళు. వీళ్ళు తాగేసి ఉన్నారు, వీళ్ళతో మనకెందుకని వాళ్ళు వచ్చేసారు అనమాట. వచ్చేసి నెక్స్ట్ చిన్న ఇలా రారా డెక్కి తీరా అన్నారట. ఈ తెలియక ఏముంది, ఎవరైనా రోడ్డు పక్కన పోయినా పిలిచారని ఎవడైనా వెళ్తారు, అలా ఊహించలేదు కదా, ఎవడు ఊహించరు. వీళ్ళు డిక్కీ తీసాడట. డిక్కీ తీస్తే ఇంకేటి వెంటనే లోపల తోసి మొత్తం ముక్కు మీద ఏదో పెట్టేసి తీసుకెళ్ళిపోయి రఘు కాలేజ్ ఆపోజిట్ తలుసుకొండనేసి లేఅవుట్లో కొంచెం జస్ట్ ఒక 100 మీటర్లు లోపల కూడా తీసుకెళ్ళి 100 మీటర్లు లోపల తీసుకెళ్ళి కారు సైడ్ పెట్టిన తర్వాత ఈయన లోపల ఒక నుంచి వాళ్ళు బయటకు వెళ్ళిపోయి ఏదో విహారంగా డ్యాన్స్లో వేసుకుంటారట. వీడికి ఎందుకో 3:30 అంత మరి టైం ఎంతో తెలియదు, చిన్న తెలివి వచ్చిందని అన్నాడు. తెలివి వస్తే నింపాద కారు ఓపెనింగ్ అయిందో లేదని డోర్ ఓపెన్ చేశాడట. వేస్తే నింపాగా వచ్చేస్తుంటే అప్పుడు ఈయన ఒకరిని చూసి పరిగెట్టి ఈ వెనకాల పరిగెడితే అతన్ని తోసుకొని వీడు తప్పలు పరిగెట్టి పారిపోయి వచ్చేసి మా జొన్నాడ దగ్గర లేఅవుట్ ఒకటి ఉంది శ్మశానం. ఆ శ్మశానం దగ్గర తెల్లవారి 7:30 8 ఆ టైంలోను మా ఊరు స్కూల్ అవుట్ జొన్నాడు పిల్లల నుంచి ఎక్కించుకొని వస్తుంటే మా ఊరు ఒకడు అబ్బాయి చూసి ఇది ఆటోమయ్య రామరమయ్య నందన్నలాగా ఉన్నట్టు లేదు, ఇటు నుంచి వెళ్ళినప్పుడు చూసాను ఎవరో అనుకొని వదిలేశాను, లేదు నందని అంటే మళ్ళీ ఆటో బ్యాక్ చేసుకుంటే తీరా అందరూ దగ్గరికి వెళ్ళి చూస్తే ఈ అబ్బాయి వెంటనే ఫోన్ చేసి ఎలాగొన్నాడంటే కోర్స్ ఉన్నాయి ఎక్కడికక్కడగా. అయితే మేము ఇమీడియట్గా తిరుమల ప్రసాద్ హాస్పిటల్ తీసుకొచ్చానని చెప్పాం. తిరుమల ప్రసాద్ హాస్పిటల్ తీసుకొచ్చారు, ట్రీట్మెంట్ చేశారు, అన్నీ వెంటనే సీఏ గారు వచ్చారు, మొత్తాన్ని చేశారు. మొత్తం వాళ్ళు తీసుకొని వచ్చారు. వెంటనే టోల్ గేట్కి వెళ్ళారు, టోల్ గేట్ సీసీ కెమెరాలు అన్నీ చెక్ చేశారు. వాళ్ళు ఏంటంటే లొకేషన్ కూడా తీసుకెళ్లారు, మొత్తం అన్నీ చూశారు. పదే అడిగారు అన్నమాట, నెంబర్ చూసావా, కారు కలర్ చూసావా అంటే టైమింగ్ ఎక్కడ, ఇవన్నీ ఎక్కడ, పిల్లడు డేట్ చెప్పగలడు, చిన్న పిల్లడు. అలా జరిగింది, ఫస్ట్ టైం అలా జరిగింది. ఇదంతా గతంలో జరిగింది. అంటే ఏదైతే 2 months బ్యాక్ సమ్ అన్నోన్ పర్సన్ ఎవరో కారులో తీసుకువెళ్ళడం, బాబుని గాయపరచడం, ఇవన్నీ కూడా ఒక 2 months బ్యాక్ అయింది. సో ఆ 2 months తర్వాత అంటే బాబు ఎప్పుడైతే ఇంటికి వచ్చేసిన తర్వాత ఒక భయంకరమైన వాతావరణం, అంటే ఇంట్లో భయపడుతూ మళ్ళీ వాళ్ళు నన్ను ఏమైనా కిడ్నాప్ చేస్తారేమో, లేదు పలానా టైంలో వాళ్ళతోటి ఒక ఆర్గ్యుమెంట్ అయ్యింది, తెలిసిన వాళ్ళు లేదంటే తెలిసిన వాళ్ళకి ఎవరైనా ఫ్రెండ్ వాళ్ళ రిలేటివ్స్ అలా ఏమైనా వాళ్ళ గురించి ఎప్పుడైనా డిస్కస్ చేశాడా? లేదు, వాళ్ళు తెలీదు, నాకెవరో తెలీదమ్మా. చూస్తే మాత్రం ఇద్దరిని గుర్తుపడతాను నేను, ఎక్కడ చూసినా వాళ్ళు గుర్తుపడతాను ఇద్దరిని. ఒకరు పెద్ద జుట్లు వేసుకొని ఉన్నారు, ఒకరు కాలేజీ పిల్లల్లా ఉన్నాడు అనేసి అన్నాడు. నేను చూస్తే గుర్తుపడతాను కానీ మనకు తెలియదమ్మా వాళ్ళు. ఆ రోజు ఆదివారం, అంటే మొన్న ఆదివారం కాకుండా లాస్ట్ 8వ తారీఖున వెళ్ళేటప్పుడు బాబు ఎలాంటి బట్టలు వేసుకున్నాడు, అంటే ఎక్కడికి వెళ్ళే బాబుతో పాటు ఫ్రెండ్స్ ఇంకెవరైనా కూడా వెళ్ళలేదా? ఎక్కడికి ఎవరూ లేరమ్మా. 4:30కి మా మిస్సెస్ దగ్గర నుంచి వద్దురా అన్న 4:30కి మా మిస్సెస్ దగ్గర నుంచి ఆటో ఎక్కి మా మిస్సెస్ దగ్గరుండి 10 రూపాయలు ఇచ్చి ఆటో ఎక్కించి వచ్చేసాడు అనమాట. తానం చేశాడు. ఈలోపు మా బాపగారు అనమాట, మా నాన్న వాళ్ళ అక్కగారు అనమాట, ఆవిడ కిందకు వచ్చింది. ఎవరు తలుపు తీసారని చూస్తే ఈడన, ఏరా నువ్వు వచ్చా, అమ్మ చెల్లెలు లేరంటే చెల్లెలు అక్కడ షాప్ దగ్గర ఉన్నారు, అందుకే నేను వచ్చాను, నేను తానవా చేసి మళ్ళీ షాప్కి వెళ్ళిపోతున్నాను అని చెప్పారట. ఈలోపు పాలు తీసుకుంటాం, మేము డైలీ పాలు తీసుకున్నాం. పాలు కూడా తీసుకొని లోపల పెట్టాడు, పాలు తీసుకొని కూడా పెట్టిన తర్వాత మా బాపగారు అన్నారు, ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు, ఇప్పుడు వద్దంతా, లేదు సైకిల్ పట్టుకొని వెళ్ళి రిపేర్ చేసుకొని మళ్ళీ మా షాప్ దగ్గరికి వెళ్ళిపోతాను, మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతానని చెప్పాడట. అయినా మరి నెక్స్ట్ మా అమ్మగారికి ఈ తోవలో కనిపించాడట. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు ఈ టైం అప్పుడు అంటే, లేదు నాన్నమ్మ నేను సైకిల్ రిపేర్ చేసుకొని షాప్కి వెళ్ళి అటు నుంచి తిరిగి వచ్చేస్తాం అని చెప్పారట. చెప్పిన తర్వాత మా పెదనాన్నగారు అబ్బాయికి రోడ్డు మీద కనిపించాడట. కనిపించి ఈ టైం ఇప్పుడు ఎక్కడికి వెళ్తాను అంటే, లేదు బాబాయ్ సైకిల్ రిపేర్ చేసుకొని
మా షాప్ ఉంది కదా, మా షాప్కి వెళ్ళిపోయి అటు నుంచి అమ్మ నాన్నతో అందరితో కలిసి వచ్చేస్తామని చెప్పాడు. మాకు జొన్నాడికి జస్ట్ ఇక్కడి నుంచి ఒక 300 మీటర్లు డౌన్లో బార్ సైడ్ పల్లం అంటారు, ఆ డౌన్లో పక్కన లేఅవుట్ అనమాట. అక్కడ తీరా సైకిల్ ఉంది, మనిషి లేడు. మా పెదనాన్నగారు అబ్బాయి మాట్లాడి ఎందుకో జొన్నాడు వైపు వెళ్ళాడు. జొన్నాడు వైపు వెళ్తేప్పటికి సైకిల్ చూసి ఇదే నా ముందే వచ్చాడు వీడు, సైకిల్ ఉంది మనిషి లేడేటని ఆడు చుట్టుపక్కల ఏదైతే పిలిచినా ఎక్కడ పలకలేదట. వెంటనే మా మిస్సెస్ దగ్గరికి వెళ్ళాడు. వెంకటి నందు నా ముందే వచ్చాడు సైకిల్ వేసుకొని, ఇక్కడేం షాప్కి ఏం వచ్చాడేటంటే ఈ లోపు మా ఆవిడికి ఇంకేంటి షాప్కి అయితే రాలేదు అనేసి ఈ లోపు నాకు వెంటనే ఫోన్ ఏ విధంగా టెన్షన్ కానీ భయం కానీ ఏమీ లేదు. రానిచ్చి నేను చెప్పాను, ఎవరో మనకెందుకు గేమ్కి గ్రౌండ్కి వెళ్ళి నువ్వు ఆడకనంటే ఆడడం మానేశాడు, వెళ్ళడం కూడా మానేశాడు. ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకంటే బయటకు కూడా వెళ్ళడం మానేశాడు. అప్పుడప్పుడు అనేవాడు, అమ్మ ఒళ్ళు పెట్టేస్తుంది ఆడుకోవాలంటే, అవతల వరుసలు ఉన్నాయి కదా అవి కోసిస్తే అప్పుడు ఆడుకుందులే అని అంటే అలాగనే ఊరుకుని పోయాడు. అంటే అప్పుడు ఆ టైంలో భయపడ్డాం, ఎవరో వచ్చేస్తాండ్రు, కుట్టేస్తాండ్రు, కోసేస్తాండ్రు అన్నట్టుగా. మరి ఏం జరిగిందో ఏంటి. దాదాపు 14 నుండి 15 సంవత్సరాలు ఉంటాయి. నందకిషోర్ ఒక ప్రైవేట్ కళాశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. సో ఏదైతే 8వ తారీఖు నుండి తను కనిపించడం లేదు, అప్పటి నుండి కూడా అంటే వాళ్ళు ప్రయత్నించాల్సిన రీతిలో పాంప్లెంట్స్ వేయిస్తున్నారు. ప్రతి ఒక్క ఏరియాకి కూడా వెళ్ళి ఈ అబ్బాయిని చూసారా అంటూ ఆ తల్లి ఆవేదన మనమైతే ఎంత చెప్పినా కూడా వర్ణానితీతం అనే చెప్పుకోవచ్చు. యాజ్ ఏ పేరెంట్స్గా వాళ్ళకి ఎంత కష్టం ఉంటుందో తెలుసు. వాళ్ళ అబ్బాయి ఆచూకీ ఎవరైనా చెప్తారేమో, ఏ నిమిషం తలుపు చెప్పడైనా సరే మా అబ్బాయి మా కోసం వచ్చాడేమో, మా అబ్బాయి గురించి ఎవరైనా చెప్తారేమో అనే ఆలోచనలో కూడా పేరెంట్స్ ఉన్నారు. సో నందకిషోర్, మీ పేరెంట్స్ యొక్క వేదన, బాధ విన్నావు కదా. నిజంగా వాళ్ళు ఎంత కష్టపడి మిమ్మల్ని పెంచారో కదా. సో నీ గురించి ఏదో ఒక ఆచూకీ వస్తుందని ఆశగా చూస్తున్నారు. తిండి నిద్ర హారాలు మానేసి సో ఎక్కడున్నా సరే నువ్వు క్షేమంగా ఇంటికి రావాలని అయితే కోరుకుంటున్న పరిస్థితి. సో యస్, చూసారు కదా నందకిషోర్ ఆచూకీ కానీ మీకు ఏమాత్రం తెలిసినట్టయితే మేము చూపించే ఫోన్ నెంబర్కి కాల్ చేసి కొంత డీటెయిల్స్ కానీ చెప్పినట్టయితే వాళ్ళ అబ్బాయిని చూసుకోవడానికి మీ ద్వారా సహాయం అందించినట్టు అవుతారు. ఒక తల్లిదండ్రుల్ని అంటే ఆ కడుపు బాధని తీర్చే వాళ్ళు అవుతారు. తల్లి ఎంత బాధపడుతుందో తెలుసు. ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లలంటే ఎంత ప్రేమానురాగాలతో పెంచుతారు. అలాంటిది ఒక సెకండ్ లేట్ అయితేనే వివిధ రకాలుగా ఆలోచనలు వస్తుంటాయి. పడిపోయాడేమో, లేదంటే ఏమైందో ఏంటో. అలాంటిది 15 రోజులు, 1 కాదు 2 కాదు 15 రోజులుగా తమ బిడ్డ రాకపోయేసరికి తల్లిదండ్రుల బాధను కూడా చూశారు కదా. పరిస్థితి అయితే ఇది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో పద్మా, సుమన్ టీవీ విజయనగరం.